హైదరాబాద్ పీజీసీ ఏసీపీ రైడ్స్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ₹1,00,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ సిటీ రేంజ్ 2 డీఎస్పీ శ్రీధర్. గుమ్మడిదల మండలంలో నాలా ఎన్ఓసీ క్లియరెన్స్ గురించి ₹10 లక్షల డిమాండ్ చేసిన ఏఈ, ₹7 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్న ఏఈ గత నెల 28వ తేదీ నుంచి రోజు ఫోన్ చేస్తుండటంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు ముందే అనుకున్న ప్రకారంగా మొదట ₹1,00,000 ఈ రోజు ఏఈ కారు డాష్ బోర్డులో పైసలు పెడుతుండగా పట్టుకున్న ఏసీబీ తను ఒక్కడే డిమాండ్ చేశాడా అన్నది విచారణలో తేలాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ₹1,00,000 స్వాధీనం చేసుకుని ఏఈ రవికిషోర్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని మీడియాకు వెల్లడించిన ఏసీబీ అధికారి డీఎస్పీ శ్రీధర్. నమస్తే, నా పేరు జి శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ రేంజ్. మాకు యాక్చువల్లీ 28th నాడు ఒక కంప్లైంట్ వచ్చేసి గుమ్మడిదల అనే విలేజ్ దగ్గర అతనికి ఒక 4,400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. దానికి కాంపౌండ్ వాల్ కట్టుకున్నాము. ముందర ఒకటి నాలా లాగా ఉంటే అతనే ఒక నాలా లాగా కన్స్ట్రక్షన్ చేశాడు, దాన్ని మోరీలాగా చేస్తే కన్సర్న్ ఏఈ గుమ్మడిదల ఏఈ గారు అనేటువంటి రవికిషోర్ గారు వచ్చి అతన్ని బెదిరించాడు. ఇది మొత్తము నేను హైడ్రాను పిలిపించేస్తాను, డెమోలిషన్ చేయిస్తానని చెప్పేసి అతను బెదిరించాడు. తర్వాత మా డిపార్ట్మెంట్ ఎన్ఓసీ లేదు, ఎన్ఓసీకి అప్లై చేయాలి కంపల్సరీ అంటే ఎన్ఓసీ అప్లై కూడా చేశాడు. అతను చేశాక ఎన్ఓసీ అప్లికేషన్ వచ్చాక ఇతన్ని ₹10 లక్షల బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేశాడు. అతను 10 లక్షలు ఇచ్చుకోలేను అని చెప్పేసి అతను బేరమాడితే ఆఖరికి అది 7 లక్షలకు ఫిక్స్ చేశారు. ఆ 7 లక్షలలో ₹1,00,000 ఫస్ట్ ముందు తెచ్చి అడ్వాన్స్గా ఫస్ట్ పార్ట్ అని చెప్పేసి మా దగ్గరికి ఇవాళ మార్నింగ్ వచ్చాడు. వస్తే ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేసాము, ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. వచ్చాక ఆఫీస్ లోపలికి కంప్లైంట్ పోతే ఇక్కడ కాదు బయట వెయిట్ చేయమని చెప్పారు. మేమంతా ఈ సరౌండింగ్స్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం. అది అతని అక్యూజ్డ్ కారు, ఇక్కడ స్కోడా కారు ఉంది ఒకటి సిల్వర్ కలర్ది, ఆ కార్లో కూర్చోమని చెప్పాడు. ఆ కార్లో ఇతను కూర్చున్నాక అక్యూజ్డ్ కూడా వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ నుంచి అన్లాక్ చేశాడు, కంప్లైంట్ పై ముందు కూర్చున్నాడు ముందు సీట్లో. ఇతను వచ్చేసి అతను వెనక కూర్చొని ఆ అమౌంట్ ఏదో డిక్కీలో డాష్ బోర్డ్లో పెట్టమని చెప్పాడు. ముందు డాష్ బోర్డ్లో పెట్టాక దిగిపోయాడు. అతను దిగిపోయి అక్యూజ్డ్ ఇటువైపు దిగగానే మేము ఇమీడియట్లీ వచ్చి పట్టుకున్నాము. అతని చేతులు కడిగిపించాము, కానీ కలర్ రాలేదు. ఎందుకంటే అతను మనీ ముట్టుకోలేదు, డాష్ బోర్డ్లో పెట్టించాడు కాబట్టి అతని చేతికి కలర్ రాలేదు. కానీ ఏం జరిగిందని అడిగితే ఒక కంప్లైంట్ వచ్చాడు, మాకు పిటిషనర్ ఉన్నాడు గుమ్మడిదల విలేజ్లో, దానికి సంబంధించి అతను ₹1,00,000 ఇచ్చాడని చెప్పాడు. ఎక్కడ ఉన్నాయి పైసలు అని అడిగితే కారు డిక్కీలో ఉన్నాయని చెప్పాడు. కారు ఓపెన్ చేయించాము అతనితో. అదంతా కూడా అంతా వీడియో కింద చేశాము. కారు డాష్ బోర్డ్లో ₹1,00,000 ₹500 నోట్లు 2 కట్టలు ఉన్నాయి. అవి ఏవైతే మేమే పంపించినో అవే ఉన్నాయి. మీడియేటర్స్ ముందే సమక్షంలో అవి కూడా మళ్ళీ కౌంట్ చేయించామని ఆ నోట్ నెంబర్స్ కూడా చెక్ చేసుకున్నారు. తర్వాత కారు డాష్ బోర్డ్లో ఉన్నటువంటి కింద ఒక కవర్ ఉంది. ఆ కవర్కు ఈ నోట్స్ అంటుకున్నాయి కాబట్టి ఆ కవర్ని కడిగితే కలర్ వచ్చేది. 3 బాటిల్స్ కూడా తీసుకున్నాము. ఆ అమౌంట్ కూడా రికవరీ చేశాము. ఇప్పుడు అరెస్ట్ చేశాము. ఇవాళ రాత్రి వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, ఏసీబీ కోర్టులో.
సార్ ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయి ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇంకా ఈ స్టార్టింగ్ జస్ట్ అతను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. అది ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కాల్ డీటెయిల్స్ కూడా తీస్తాము. కంప్లైంట్కి ఒకవేళ పైన ఆఫీసర్ కూడా డైరెక్ట్ ఎవరైనా మాట్లాడినరా ఏంటి, ఇతను మాత్రం కంటిన్యూగా అతను కాల్ చేస్తున్నాడు. మాతో పాటే కంప్లైంట్ హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసరికి కూడా చాలాసార్లు కాల్ చేశాడు. అతను ఏం చేశాడంటే చిన్నగా వాటర్ పోతుందని చెప్పేసి ఒక మోరీలాగా కట్టాడు. అతనే కట్టాడు, రైతు కట్టాడు. కానీ అది డిమాలిషన్ చేస్తాము, నీ కంపౌండ్ వాళ్ళు కూడా డిమాలిషన్ చేస్తాము బెదిరించాడు. సార్ ఇప్పుడు మీ